నాగమాధవి అన్నారు. విజయనగరం జిల్లా సత్తివాడలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని లోకం మాధవి ప్రారంభించారు. ధాన్యం దళారులకు విక్రయించకుండా నేరుగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు విక్రయించడం ద్వారా రైతులు గిట్టుబాటు ధర, ప్రభుత్వ పథకాలతో ప్రయోజనాలు పొందవచ్చని తెలిపారు. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆహార పంటల కంటే వాణిజ్య పంటలను పండించి రైతులు లాభాలు పొందవచ్చని ఎమ్మెల్యే సూచించారు. ఉపాధి హామీ జాబ్ కార్డు హోల్డర్కి 2 లక్షలు ఇస్తున్నాం. ఆ 2 లక్షలు దేనికంటే మొక్కలు వేసుకోవడానికి. మీరేంటో మీ ఉపాధి కోసం మీ పొలంలో మీరు ఎకరాల్లో మ్యాక్సిమం 2 లక్షలు ఇస్తాం. ఆ దానికి మీరు 1 ఎకరం ఉన్నా 2 ఎకరాలు ఉన్నా అప్ టు 5 ఏకర్స్ కదమ్మా అది మనం ఇస్తున్నది. ఎవరు ఉన్నారు ఇక్కడ దానికి? హార్టికల్చర్ ఎవరు లేరు. కాకపోతే మీరు ఏమైనా మొక్కలు వేసుకోవచ్చు. నేను ఒకటి చెప్తున్నాను అందరికీ, ప్రతి మీటింగ్లో చెప్తున్నాను. మీకు 1 ఎకరం భూమి ఉందనుకోండి, మీరు చేయలేసే పరిస్థితిలో ఇంకా లేరు, చక్కగా కొబ్బరి మొక్కలు పాతుకోండి. అది మెట్ట భూమి, కొబ్బరి మొక్కలు పాతండి. కొబ్బరి మొక్కల మధ్యలో పసుపు, అల్లం, అలాగే పైనాపిల్, వీటన్నింటిని కోకో ఇవన్నీ వేసుకోవచ్చు. మీరు అవి వేసుకోండి. వాటికి డ్రిప్ ఇరిగేషన్ కూడా ఇవ్వడానికి, బిందు సేద్యం అది కూడా ఇవ్వడానికి ఈరోజు ప్రభుత్వం ముందుకు వస్తున్నది. పెద్ద పని అవ్వదు మనకి, అర్థమవుతున్నదా? అలాగే ఓ చిన్న 4 కొబ్బరి మొక్కలకు 5 కొబ్బరి మొక్కలకు మనం నెట్ వేసుకొని కోళ్ళు పెంచుకోండి. ఎంత ప్రశాంతమైన జీవితం చూడండి అక్కడ. అర్థమవుతున్నదా మీకు? భూమిని నమ్ముకొని